ఆకలేస్తుందా? బిర్యానీ తిందాం. బాధగా ఉందా? బిర్యానీ తిందాం. బోర్ కొడుతుందా? బిర్యానీ తిందాం. సిచ్యువేషన్ ఏదైనా బిర్యానీ అనేది మస్ట్. ఇంకెందుకు వెయిటింగ్? పద చేసేసుకుందాం బిర్యానీ. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. హలో అందరికీ, నా పేరు యామిని కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ పాత్ర ఇన్ మై కిచెన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక హైదరాబాద్ చికెన్ బిర్యానీ మొదలెడదాము. ఇది చాలా సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెసిపీ. సో వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్స్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు 1 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టాను. ఈ క్వాంటిటీ 4 పీపుల్కి సరిపోతుంది. మ్యారినేషన్ కోసం పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్కి ఎటువంటి గరం మసాలా పౌడర్ ప్రిపరేషన్ అవసరం లేదు. అన్నీ మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మంచి టేస్ట్ వచ్చేలా చూపిస్తాను. స్కిప్ చేయకండి. అలాగే పచ్చిమిర్చి, 1 కప్ కర్డ్ అంటే 250 grams కర్డ్, పుదీనా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ మసాలాను యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇది నా ఫేవరెట్ మసాలా. లిటరలీ మోస్ట్ ఆఫ్ ద డిషెస్లో ఈ మసాలాని యూజ్ చేస్తాను. ఈ గ్రీన్ మసాలాని ఆయిల్లో వేసాక వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ముందు రోజు నైటే చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీకు ఒకవేళ అలా కుదరకుంటే మినిమం 1 hour మ్యారినేట్ చేసి పెట్టేయండి. ఇక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ బిర్యానీ కోసం ఇలా వెడల్పుగా ఉండే హండీ పెట్టుకొని ఇందులో 3 tablespoons ఆయిల్ వేసి 2 tablespoons ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ 1 cup యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఒక టిప్, చికెన్ 70% కుక్ అయ్యాక చికెన్ గ్రేవీని ఒక గ్లాస్లో సపరేట్ చేసి పెట్టండి. ఇది ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. చికెన్ కుక్ అవుతూ ఉండగా పక్కన ఇంకో ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేడి చేసి అందులో బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతూ ఉండగా మనం తీసి పెట్టుకున్న చికెన్ వాటర్ని 1/2 glass వేయండి. ఇలా చేస్తే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈలోపు చికెన్ని ఒకసారి చెక్ చేసి కుక్ అయ్యింటే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రైస్ని ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ 80% కుక్ అయ్యాక వాటర్ని సపరేట్ చేసి చికెన్ పైన లేయర్ చేసుకోండి. దమ్ పెట్టే స్టేజ్లో చికెన్ అనేది సెమీ గ్రేవీ లాగా ఉండాలి. ఇప్పుడు చికెన్ మీద రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా నీట్గా స్ప్రెడ్ చేసి 1 tablespoon ఘీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయను. వాటికి ఆల్టర్నేట్గా వెజిటేబుల్ జ్యూస్ యూస్ చేయండి. లైక్ ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ జ్యూస్ అలా యూస్ చేయొచ్చు. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి, లేదంటే బిర్యానీ చాలా స్వీట్గా వస్తుంది. మనం ముందుగా తీసి పెట్టిన 1/2 glass చికెన్ వాటర్ని నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో 10 minutes దమ్ పెట్టుకోండి. 10 minutesకి ఫ్లేవర్ఫుల్ హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ. వేడిగా సర్వ్ చేసుకొని తిని ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ కోసం
Please subscribe to my channel Akshaya Patra in my kitchen. Thanks for watching.